రావడం మర్చిపోకండి. తప్పకుండా రావాలి సార్. తప్పకుండా రావాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు మా పెళ్లికి తప్పకుండా రావాలి మేడం. అలాగే. హాయ్ బాస్. ఓ, ఆఫీస్లో కూడా అవతరించావన్నమాట. శాశ్వతంగా వెళ్ళిపోయే ముందు చివరిసారిగా వచ్చాను బాస్. థ్యాంక్స్. కారణం ఏమిటి తెలుసుకోవచ్చా? ఇదిగో శుభలేఖ, పెళ్లి శుభలేఖ. ఎవరి పెళ్లి? నా పెళ్లి. నీ పెళ్లి? అవును. అందరూ ఇలాంటి జడ పదార్థాలే ఉండరు కదా. ఓ ద్రవ పదార్థం కాడు నన్ను చూసి ఇంకా కరిగిపోయాడు, పెళ్లి చేసుకుంటా అన్నాడు. సరే చేసుకోపోమన్నాను. వెంటనే ముహూర్తం పెట్టించేశాడు. వెరీ గుడ్. అవును, నా పెళ్ళైపోతుందంటే మీ మొహంలో ఎండాకాలం మబ్బులా కనీ కనిపించని బాధ కనిపిస్తుందేమిటి? బాధ? నాకా? చచ్చే, నాకెందుకు బాధ? పైగా ఇంకొకరు పెళ్లి అవుతుందంటే చూసి సంతోషించేవాళ్ళు మొదటివాడిని. మీ మనసు మీ కళ్ళల్లో కనిపిస్తుంది బాసు. అదే సరిగ్గా నాకు కావాల్సింది. అదే బండి సరైన రూట్ లో ఉందా లేదా అని టెస్ట్ చేశాను. ఉంది. అది ఇవాళ కాకపోయినా రేపైనా స్టేషన్ కి చేరుకోక మానదు. శాంతి, చెప్పు. మన పరిచయం ప్రేమగా మారి పటపట పెళ్లి దాకా వస్తుంది అనుకోలేదు. నేను కూడా అనుకోలేదప్పు. ఎప్పుడెప్పుడా మన డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాను. నేను కూడా. అదే నువ్వు. అప్పు అప్పు. చెక్. ఈ కాట కట్టు బాస్. నువ్వు ఇలా అర్థం లేకుండా నా వెంట పడితే మీ ఫ్యూచర్ కట్ అవుతుంది. జాగ్రత్త. ఓహో అలాగా. మరి మీ సంగతి? నా సంగతి నీకు అనవసరం. నీ సంగతి చూసుకో. ఒక మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేసుకో. ఇంపాసిబుల్. నా ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మీరే. నా మనసు ఇంకా గతంలోనే ఉంది. ఇన్నేళ్లైనా నా భార్యను మర్చిపోలేకపోతున్నాను. నీతో నా భవిష్యత్తును పంచుకోలేదు. అదేనండి, ఇన్నేళ్లైనా మర్చిపోలేకపోతున్నానన్నారే. ఏ స్త్రీ అయినా కోరుకునేది అలాంటి మగాండి. అయినా నా మనసు పడే బాధ నోరు చెప్పలేదు, గుండె పడే బాధ గొంతు చెప్పలేదు. అయినా నీ కళ్ళు చెప్తూనే ఉన్నాయి నువ్వు నన్ను మర్చిపోలేకపోతున్నావని. అది తెలుసుకునేంత వివేకిని కాదు. లేదండి, నన్ను మీ వెంట పడే ఆడదానిగానే చూశారు. ఆడదాని మనసు ఏ మగాడు పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఆడది తండ్రి దగ్గర ప్రేమ నేర్చుకుంటుంది, అన్నదమ్ములకి పంచిస్తుంది, భర్తకి అందిస్తుంది, బిడ్డల నుంచి ఆశిస్తుంది. చూడు స్వప్న, నా మనసు స్పందించలేదని చెప్పి నన్ను నేను మోసం చేసుకోలేను. నీ భవిష్యత్తుతో మూడుముల బంధాన్ని అనుబంధాన్ని పంచుకోవడానికి సిద్ధంగా లేను. నీ మనసు కష్టపెట్టుంటే ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. అబ్బా, నన్ను గిల్లి మీరు నిద్రపోతారేమిటండి? నిన్ను గిల్లానా? ఏ పిల్ల నల్ల గిల్లుంటుంది, నేను గిల్లడం ఏమిటి? అయినా మన ఇద్దరి మధ్య అది కూడానా? పడుకో, అర్ధరాత్రి కామెడీ. హాయ్. నువ్వా? అవును, ఈ టైంలో ఎందుకు వచ్చావు? అలా బయటికి వస్తే ఇద్దరం కలిసి వెన్నెల్లో మాట్లాడుకుందాం. దా. అదేం కుదరదు, మరి అదగా వెళ్ళిపో. వెళ్ళకపోతే అరుస్తా. ఏది అరుచుతో ఉండు. దొంగ దొంగ దొంగ. భలే మంచి రోజు అమావాస్య రోజు, చందమామ రాణి భలే రోజు, ఆయ్ చందమామ రాణి భలే రోజు. శాంతి, శాంతి, ఏం చేస్తున్నావు? స్నానం చేస్తున్నాను, వచ్చేస్తున్నా. ఎంతసేపు? నేను ఆగలేను, త్వరగా వచ్చాయి. చందమామ రాణి ఈ రోజు, ఆయ్. ఈ లోపు సరదాగా టీవీ పెట్టుకుంటే బాగుంటుందేమో. నిన్న నిన్న నిన్నని. ఆహా, ఏమండి,
వచ్చేలోపే నిద్రపోయారా? ఈ మాత్రానికనే ఇంత హడావుడు చేశారు. బాబు, ఈరోజు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి. గుడికెళ్ళి దైవ దర్శనం చేసుకురా. ఆ దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడే కదమ్మా నా భార్యను పోగొట్టుకుని బిడ్డను కూడా దూరం చేసుకున్నాను. బాబు, ఆ దేవుడు వల్లే నీకు దూరమైన బిడ్డ తిరిగి దక్కుతుంది అనుకోకూడదు. పెద్దవాళ్ళని చెప్తున్నాం, కాదనుకో. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారా బాబు? ఎవరో కమిషనర్ గారు అమ్మాయిట 40 రోజులు ప్రతిరోజు ఇలా 108 సార్లు ప్రదక్షిణ చేస్తుందిట. అన్నకో, చిన్నాన్నకో, పెద్దండ్రికో, చిన్న తమ్ముడికో, ఆఖరికి ఏ మేనమామకో ఏదైనా కష్టం వచ్చిందంటే అర్థం ఉంది. కానీ అతను పోలీస్ ఆఫీసర్ అట, భార్య చనిపోయిందట, బిడ్డ ఎక్కడుందో తెలియదట. ఆ బిడ్డ దొరికితే ఆయన ఆనందంతో నవ్వుతాడట, ఆ నవ్వుతో ఈమె శృతి కలపాలట. అంతా దైవలీలన ఆయన. నవ్వారా? మీరు నిజంగా ఈ ఆనందం కోసమేనండి నేనింత చేస్తున్నాను. నా పూజలన్నీ ఫలించే. పాప దొరికిందా? లేదు, పాప దొరకలేదు. అంటే అంటే నా పూజలన్నీ వృధా కాలేదు. పాపకు తల్లి దొరికింది. చూడకు, నీ బాధంతా నాకు అర్థమైంది. అందుకే తెచ్చాను నీకో మందు. అటు చూడు, ద గ్రేట్ హిప్నాటిస్ట్ రఘురామ్. ఇవాల్టితో నీ జబ్బు చూడు, అటు అటు నా కళ్ళలోకి చూడు, ఇంకా చూడు. నీకు చంద్రుడు కనబడటం లేదు, రాత్రి కనబడేది సూర్యుడే. ఇక నీ శోభనం సక్సెస్. శాంతి, అప్పు శాంతి, అప్పు శాంతి, అప్పు శాంతి. చూడు పక్కింటి పిల్ల, నాకు అందకుండా ఇలా ఎంతకాలం దూరంగా ఉంటావు? చూడు పక్కింటబ్బాయి, ఏం చూసి దగ్గర అవ్వమంటావు? నా అందమైన ఫేస్ చూసి. నీ ఫేసు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఎప్పుడూ ఆ పోలీస్ ఆయన వెంటపడి తిరుగుతూ ఉంటావు. నిన్ను చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది. ఛా! డాక్టర్ సమరం గారు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? సంసార సుఖానికి అనుమానాలు అడ్డు, అందుకే నీకు సందేహం వద్దు. ఇంతకీ మనకి పెళ్ళెప్పుడు? పెళ్ళంటే ఐస్ క్రీమ్ తినడం కాదు. ఎన్ని ఆలోచించాలి, మా పేరెంట్స్ ఒప్పించాలి. ఇక ఆ ప్రయత్నంలో ఉండు. నా కోసం, మన కోసం, పుట్టబోయే మన పిల్లల కోసం. తప్పదు మన పెళ్ళి. ఒక వీడియో ఉందా అన్న? లేదు. అరే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానే. లేదంటుంటే చెలువుడు జారే పంచి హో గయా 1.5 సాల్ తేరా. ధర్మం చేయండి బాబు. తండ్రి అలాగే నా దూరం బాబా. 1 ప్లీజ్. ఏమ్రా ఇది, నా అడ్డనా బిచ్చపోల సత్రమారా? ఏం చేయమంటావన్నా, నువ్వు జైలుకి వెళ్ళాక మా బతుకంతా బస్ స్టాండ్ అయిపోయింది. అప్పటికి పాలు అమ్ముకున్నాం, పూలు అమ్ముకున్నాం, కట్టెలు అమ్ముకున్నాం, బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకున్నాం,
సెంటిమెంట్ గా ఇది కలిసి వచ్చిందని చెప్పి దీంట్లో సెటిల్ అయిపోయినామన్నా. చెప్. ఏం ఫికర్ చేయకుండా జైలుకెళ్ళి నేను వచ్చినా కదా, రేపటి సంది ఊర్ల మీద పడి సందాలు వసూలు చేద్దాం. చలో. మామూలు లేదు బే. ఇంకా బోని కాలేదు సార్. అరే బోనీ కాలేదా? ఇగో ఒక బొండం కొట్టు. బోనీ అయింది కదా, ఒక 500 కొట్టు. అయ్యి బాబా నా కాళ్ళు లేవండి. లేవా? నమస్తే సేట్జీ. నరసింహరావు భాయ్ ఎలా తుమారా మామూలు? ఒట్టి మామూలు వద్దు సేట్జీ, గుండగిరి చేసి సంపాదిస్తుండని ఊరంతా బ్యాడ్ నేమ్ వస్తుంది. అచ్చా. నీది తాకట్లా దూకున్నాం కదా, చలో ఈ వాచ్ తాకట్టు పెట్టుకొని ఒక 5,000 ఇచ్చి. 5,000? ఎక్కువనా? చలో ఈ కత్తి పెట్టుకొని 10,000 ఇచ్చేయి. అరే వద్దు భాయ్, మీకు 5,000 ఇస్తాం. వస్తా. రామ్ రామ్. వాచ్. రామ్ రామ్. రామ్ రామ్. నువ్వు చదువుకున్నోనివి, బ్యాంక్ ఆఫీసర్వి. నేను చదువులేనోని, సిల్లర్ దొంగని. నువ్వు నాతో ఏమన్నావు? మన ఇద్దరం దోస్తీ చేద్దాం, బ్యాంకు దోచేద్దాం అన్నావు. ప్లాన్ అంతా నువ్వు వేసినావు, పనంతా నేను చేసిన. నేను గల్తీతో దొరికిపోయినా. నువ్వేమన్నావు? నాకేం తెలియదు, అంతా ఆడే చేసిండు అన్నావు. పోలీసులు నన్ను తీసుకుపోయి బొక్కలెరగొట్టిండు. అదృష్టం మంచుకున్నది, బతికి బయటపడ్డా. చెప్పు సార్, నీకు న్యాయంగా ఉందా? నీకు చదువున్నది, ధమాకున్నది, బ్యాంకుల కొలువున్నది, సొసైటీల పేరున్నది. నా సొంటోడు దొరికిపోతే చూపించ నీకు ఏనున్నది. నోరిప్పినవా అంటే గొంతుక ఘోషిస్తా. Yes? Is it? I see. నర్సింగ్ తాలూకు రికార్డ్స్ వెంటనే పంపించు. రైట్ ఇమ్మీడియట్లీ. ఎస్ ప్లీజ్. సార్ మీరు అడిగిన నర్సింగ్ తాలూకు ఫైల్ సార్.